ఒక్క తూరికి ఒప్పుకోన్నా. చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఆబ్దికం పెడితేనే ఆత్మ శాంతిస్తుందంటారు. తల్లిని అంతగా ప్రేమించే కొడుకుని పక్కన పెట్టి మీరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ ఆత్మ శాంతించదండి. ఈ ఒక్కసారికి తనకు అవకాశాన్ని ఇవ్వండి. తన తల్లి ఆబ్దికాన్ని తన చేతుల మీదుగా చేసుకునే ఆ అదృష్టాన్ని ఇవ్వండి. సరే, వాడి కోసం కాదమ్మా, నీకోసం ఒప్పుకుంటున్నాను. నీ మీద నమ్మకంతో వాడి ఆబ్దికం చేయడానికి మనసు చంపుకుని మరీ అనుమతిస్తున్నాను. కానీ ఒక్క మాట, నా భార్య విషయంలో వాడు ఏ ఒక్క చిన్న తప్పు చేసినా జీవితంలో వాడి మొహం చూడను. ఆ రోజు మాత్రం నువ్వు కాదు, ఇక్కడున్న ఎవ్వరు మాట్లాడినా నేను ఒప్పుకోను. తల్లి ఆబ్దికాన్ని ఏ బిడ్డ కావాలని చెడగొట్టాలనుకోడండి. మీ మనసుకు ఎందుకు అలా అనిపిస్తుందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. ఎక్కడా ఏ లోటు రాకుండా, ఏ పొరపాటు జరగకుండా తన తల్లికి ఆబ్దికాన్ని జరిపిస్తాడు. అందుకు నాది బాధ్యత. నా మాటను మన్నించి మీరిందుకు ఒప్పుకున్నందుకు సంతోషం. ఎవ్వరి వల్ల కానిది నీ వల్ల జరిగినది. చాలా సంతోషం అమ్మా. అసలు నేను నీకోసం ఏం చెయ్యాలన్నా నాయన యాపొద్దు నన్ను ఉండనిచ్చేవాడు కాదు. నువ్వు నాకు దూరం అయినాక నీ ప్రతి ఆబ్దికంలో నన్ను కూర్చొనివ్వకుండానే చేసినాడు. నీ విషయంలో నన్ను ఎప్పుడు పక్కన పెడతానే వచ్చాడు. అట్లాంటిది పొద్దు నీ ఆబ్దికం నా చేతుల మీదుగా చేస్తా ఉండమ్మా. నాయన ఒప్పుకునేవాడు కాదు, విజయశాంతి ఒప్పించినది. అందుకే ఈ పొద్దు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మొదటిసారి మా అమ్మకి జరిపించాల్సిన కార్యక్రమాన్ని నేనే చేస్తానమ్మా. అసలు ఆ బాధ్యతలు నీకెలా అప్పగిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తల్లిని చంపిన వాడితోనే తల్లికి ఆబ్దికం పెట్టించడం ఏంటో విచిత్రంగా ఉంది నాకు. ఏమ్మా దుర్గా, ఏమట్ట అరుస్తుండావో? లేకపోతే ఏంటి పిన్ని గారు, నా చెల్లెలేదో తెలిసి తెలియక చెప్పిందనుకోండి, అత్తయ్య గారు ఆబ్దికం చేయడానికి అతన్నెలా కూర్చోపెడతారు? వాళ్ళమ్మకి వాడు పెట్టుకుంటుండాడో, అందులో తప్పే ఉండాది. మధ్యలో నీకొచ్చిన బాధేంది? భార్య ప్రాణాలు తీశాడని మావి గారు ఇప్పటి వరకు అత్తయ్య గారి విషయంలో చిరంజీవిని కనీసం ఆ ఫోటోను కూడా తాకనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఇతనితో ఆబ్దికం జరిపిస్తారా? ఎప్పట్లాగే ఆయనతోనో లేకపోతే వరుణ్తోనో జరిపిస్తే సరిపోతుంది కదా.
ఇది నేనేదో తన మీద కోపంతో అనడం లేదు. అత్తయ్య గారి ఆత్మకి శాంతి లేకుండా పోతుందేమో అన్న బాధతో అంటున్నాను. నువ్వు ఎట్టా అన్నా వాణ్ణంటా ఉండావని అర్థమవుతా ఉండాదిలే. ఏం తెలుసు నీకు? ఏం తెలుసని మాట్లాడుతుండావో? మా ఎన్న బాధపడినాడంటే దానికి 100 కారణాలుండాయి. ఆ పొద్దు ఏం జరిగినాదో, వాళ్ళమ్మ ఎట్ట చనిపోయినాదో, వాడి మీద ఆ నింద ఎట్ట పడినాదనేది నీకేం తెలుసో? వాడి మీద ఆ నింద ఎట్ట పడినాదో తెలిసినా నీకో? అత్త నువ్వు గమనుండు. అల్లా అదంతా గుర్తు చేసుకుని నాయన బాధపడతాడు. అది కాదురా. చాలత్తా నువ్వేం చెప్ప మాకు. చూడు దుర్గా, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వాడిని అపార్థం చేసుకుంటూనే ఉన్నావు. ఏదో ఒకటి అంటూ బాధ పెడుతూనే ఉన్నావు. నేనేమీ కావాలని అనడం లేదండి. మావయ్య గారు బాధపడతారు కదా అని అంటున్నాను. ఆయన ఒప్పించింది కదా విజయ, ఇంకా సమస్య ఏంటి? నువ్వు వాడు ఆబ్దికం చేయకూడదు అంటున్నావు. విజయశాంతి వాడితోనే ఆబ్దికం చేయించాలి అంటుంది. ఏనాడు ఈ విషయంలో ఒప్పుకొని నాన్నగారిని కూడా తను ఒప్పించింది. ఇక దీని గురించి మాట్లాడడం అనవసరం. చూడు దుర్గా, ఓ మనిషిని ఓ మాట అనేటప్పుడు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలా. నా అల్లుడు నీ మెళ్ళో తాళి కడితే ఈ ఇంటికి కోడలుగా వచ్చినావు. ఆ ముందంతా ఏం జరిగినాదో నీకేం తెలుసు? అసలు మా అన్న మా వదిన ఎట్టున్నారో నీకేం తెలుసు? కన్న తల్లినే చంపాడన్న నింద వాడి మీద ఎట్ట పడినాదో నీకేం తెలుసు? అసలు నీకేం తెలుసు? తెలియని విషయాల గురించి మాట్లాడే వాణ్ణి బాధ పెట్టమాక. వెళ్ళి ఆబ్దికానికి కావలసిన ఏర్పాట్లేమో చూడు. ఏ పని సరిగ్గా చేయడం చేత కాదు. అత్తయ్య గారి ఆబ్దికాన్ని చిరంజీవితో చేయించాలని చూస్తున్నారు. ఏదైనా తేడా వస్తే ఎవరు బాధపడేది? రాదమ్మా, రాదు. నేను చెప్తున్నాను కదా. వాడు ఎట్ట చేస్తాడు అని అందరూ తెగ బాధపడుతుండారు. రేపు చూద్దురు గాని. వాళ్ళమ్మంటే వాడికి ఎంత అభిమానం ఉండాదో అనేది వాడు చేసే ఏర్పాట్లు చూసి మీ అందరికీ అర్థమవుతాది. రారా పోదాం.